మీరు డెలైట్, అసెంచర్ వీటి పేరు చెప్పారు కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి కెరియర్లో కనిపిస్తున్నది అంటే జనరల్గా ఇప్పుడు సమ్ రిలేటివ్స్లోనే చెప్తున్నాను, ఒక మామ డెలైట్లో చేస్తున్నాడు, ఒక అత్త అసెంచర్లో చేస్తుంది, ఒక సిస్టర్ అసెంచర్లో చేస్తుంది. అంటే ఈ ఇంపాక్ట్ వల్ల చాలా మంది పిల్లలు డెలైట్లో ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఇట్లా ఐటీ కంపెనీస్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఇంజనీరింగ్కే ఉంటాయన్న బ్లైండ్తో ఉన్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం గైడ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే డెలైట్లో నేను చెప్పేది ఈ బీకామ్ స్టూడెంట్ని ఏసీఎస్ఏ కంప్లీట్ చేసుకుని యూకే ట్యాక్స్ కన్సల్టెంట్ కింద పని చేయమని చెప్తున్నాను నేను. సూపర్. వాళ్ళు అదే డెలైట్లో పనిచేస్తున్నారు, అదే యాక్సెంచర్లో పనిచేస్తున్నాడు, అదే కేపీఎంజీలో పనిచేస్తున్నాడు. హిజ్ రోల్ ఈజ్ డిఫరెంట్ అంతే అండి. వాడు ఐటీ సైడ్ లేకుండా అకౌంటింగ్ సైడ్లో ఉన్నాడు అంతే. ఆయన యూకే సర్టిఫైడ్ అకౌంటింగ్ సైడ్లో ఉన్నాడు. అదే రకంగా మన యూఎస్ కూడా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఇటువంటి చాలా ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కామర్స్లో మనకు ఎవర్ గ్రీన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. ఇది కాకుండా చాలామంది కామర్స్ స్టూడెంట్స్ మీకు తెలుసు వీళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఎంబీఏ చేయడం కోసం ట్రై చేస్తారు. ఈ ఎంబీఏ చేయడం కోసం మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మనకి ఇండియాలో ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్ క్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఈ క్యాట్ ఎగ్జామ్ని ఐఐఎమ్స్ కండక్ట్ చేస్తాయి. ఈ ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకట, లక్నో, కోయికోడ్, ఇందోర్ ఇవైతే ఏ ఐఐఎమ్స్ ఉన్నాయో వీటి కోసం రాస్తారు. అక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ టేకర్స్ ఆల్మోస్ట్ 3.5 lakhs ఉంటారండి. ఈ 3.5 lakhsకి ఐఐటి ఇంజనీర్ కూడా కంపీట్ అవుతుంటాడు అందులోని. సో అక్కడ క్రాక్ చేయడం అనేది కొంత ఛాలెంజ్ ఉంటుంది. వీళ్ళందరి కోసం స్టూడెంట్స్కి ఇప్పుడు 12th స్టాండర్డ్ తర్వాత డైరెక్ట్ ఐఐఎంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఐఐఎం ఇందోర్ 2011లో ఐపీ మ్యాట్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఐపీఎం ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. దానికోసం ఉండే టెస్ట్ ఐపీ మ్యాట్ టెస్ట్. ఇందులో ఫస్ట్ 3 years క్యాండిడేట్కి బీబీఏ డిగ్రీ ఇస్తున్నారు. లాస్ట్ 2 years వీడిని క్యాట్ రాసి ఎవరైతే ఎంబీఏ జాయిన్ అవుతున్నాడో వాళ్ళతో మెర్జ్ చేస్తున్నారు వీడిని తీసుకెళ్ళి. అంటే మిగిలిన స్టూడెంట్స్ అంతా బయట ఏదో కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుకుని అందులోకి వచ్చాడు. ఈ క్యాండిడేట్ కంప్లీట్ 5 years తన ఏజ్ని అదే ఐఐఎంలో స్పెండ్ చేసి సూపర్ ఎక్స్పోజర్ తెచ్చుకుంటాడు. అదొక అడ్వాంటేజ్.